శివుడిని లింగ రూపంలోని ఎందుకు పూజిస్తారో తెలుసా? అభిషేక ప్రియుడు, సృష్టి స్థితి లయకారుడు, త్రిమూర్తులలో చివరివాడు శివుడు. అలాంటి శివుణ్ణి ఏ ఆలయంలో చూసినా లింగ రూపంలోనే పూజిస్తారు. అసలు శివుణ్ణి లింగ రూపంలోనే ఎందుకు పూజించాలి? దానికి గల కారణాల గురించి పురాణాలు, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే, హిందూ మతంలో శివలింగం భక్తులు పూజించే ఒక పవిత్ర చిహ్నం. వరహ పురాణంలోని ఓ చరిత్ర శివుణ్ణి లింగ రూపంలో ఎందుకు పూజిస్తారో తెలిపింది. వరహ పురాణంలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుడి దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో శివుడు తాండవం చేసుకుంటూ మహర్షిని పట్టించుకోడు. దాంతో కోపంతో రగిలిపోయిన మహర్షి శివుడికి శాపమిస్తాడు. అదేమిటంటే, నేటి నుండి భూలోకంలో భక్తులు నిన్ను లింగాకారంలోనే పూజిస్తారు. నీ విగ్రహానికి పూజలు అందవు, నీ ప్రసాదం నింజమవుతుంది అంటూ వెళ్ళిపోయాడు. అప్పటి నుండి భక్తులు లింగ రూపంలో శివుణ్ణి కొలుస్తారు. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావిస్తారని పురాణాలు చెబుతున్నాయి. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని, లింగం అంటే సంకేతమని అర్థం. అంటే శివలింగం సర్వశుభప్రదమైన దైవమని అర్థం. లింగోద్భవ కాలం. స్కంద పురాణంలో లింగోద్భవం గురించి వివరించారు. మహాప్రళయం తర్వాత బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ గొడవలు పడ్డారట. అది కాస్త భీకర యుద్ధంగా మారిందని, ఆ యుద్ధాన్ని మరో పెద్ద ప్రళయాన్ని ఆపేందుకు శివుడు రంగంలోకి దిగుతాడని చెబుతారు. మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి ఆ శివుడు దర్శనమిచ్చాడట. తన నిజ రూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో ఉన్న అహంకారాన్ని రూపుమాపాడట. దాన్ని లింగోద్భవ కాలం అంటారని పురాణాలు చెబుతున్నాయి. శివుడు మొట్టమొదటిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి ఆ లింగోద్భవ కాలం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని కథనం. ఇక ఈ శివలింగవతారం మొదలు ముగింపును గురించి తెలుసుకునేందుకు విష్ణువు బ్రహ్మ వెళ్తారు. విష్ణువు వరహ రూపంలో, బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి శివుణ్ణి శరణు కోరుతారు. శివలింగ నిర్మాణం ఆగమశాస్త్రంలో సూచించిన విధంగా సరి అయిన రాతితో గాని ఇతర పదార్థాలతో శివలింగాన్ని నిర్మిస్తారు. శివలింగంలో 3 భాగాలుంటాయి. శివభాగం మనకు కనిపించే పూజా భాగం, విష్ణు భాగం పీఠంలో, బ్రహ్మ భాగం భూమిలో ఉంటుంది. శివలింగాలలో రకాలు: స్వయంభూలింగం, దైవికలింగం, ఋష్యలింగం, మానుషలింగం, బాణలింగం. పంచభూత లింగాలు: తేజోలింగం అన్నామల్లై ఉండే అన్నమల్లేశ్వరుడు, జలలింగం జంబుకేశ్వరములో ఉండే జంబుకేశ్వరుడు, ఆకాశలింగం చిదంబరముల వెలిసిన చిదంబరేశ్వరుడు, ఈయననే నటరాజస్వామి అంటారు. పృథ్వీలింగం కంచిలో వెలిసిన ఏకాంబరేశ్వరుడు, వాయులింగం శ్రీకాళహస్తి కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.